ఏంటండి? మధ్య వేణుగోపాల్ రెడ్డి. మీరు ఏం చేస్తుంటారండి? నేను లారీ మీద డ్రైవర్ని అండి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో లారీలకి అంటే ట్రాన్స్పోర్టేషన్ కి బాగా ఇబ్బంది అవుతుంది, లాస్ అవుతుంది అనేది ఒక ఆరోపణలు ఉన్నాయి, అది నిజమేనా? సార్, తెలుగుదేశం గవర్నమెంట్ లో మేము 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కట్టేవాళ్ళం సార్. అది ఈ రోజుని 6 టైర్ కావనివ్వండి, లేకపోతే ఈ వ్యాన్ కావనివ్వండి, ఆ వ్యాన్ కావనివ్వండి, ఈ వ్యాన్కి 6,000 ఒక ఉందా, ఆ వ్యాన్కి 6,000 ఒక ఉందా, లారీకి అయితే 14, 16, 20,000 రూపాయల దాకా మేము గ్రీన్ ట్యాక్స్ కట్టుకుని ఉన్నామండి. నాకు తెలిసి లారీ డ్రైవర్ అన్నవాడు వైఎస్ఆర్సీపీకి ఎవరు ఓటు వేయరండి, నాకు తెలిసిన మట్టికి. అది సార్. ఎందుకని అంటారు అంటే మేము ప్రతి ఒక్కళ్ళకు కూడా న్యాయం చేసాము, ట్రాన్స్పోర్టేషన్ చాలా బెనిఫిట్లు కల్పిస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ బెనిఫిట్ మాకు చూపించమనండి సార్. మా లారీ డ్రైవర్కి ఒక బెనిఫిట్, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బెనిఫిట్ మాకు చూపించమనండి. అందులో గ్రీన్ ట్యాక్స్ పెంచిన మాట వాస్తవేనా? గ్రీన్ ట్యాక్స్ పెంచి కట్టాము సార్ మేము లారీ డ్రైవర్లో విజయనగర్లోని నా కళ్ళ ముందు కొన్ని వందల మంది, 200 తెలుగుదేశం గవర్నమెంట్ లో 200. అలాంటిది గ్రీన్ ట్యాక్స్ ఈ రోజు మెడ్రాస్ లోని కూడా 200. మిగతా రాష్ట్రాలు అన్నింటిలో 200, మనకి 14,000, 16,000, 20,000 కూడా కట్టడం గల అయ్యో ఎన్నో వేల కోట్లు అయి కూర్చుంది సార్. ఇప్పుడు అసెంబ్లీలో అంటే ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు డీజిల్ మీద, పెట్రోల్ మీద బాధుడే అన్నారు. ఇప్పుడు తగ్గించారా వాళ్ళు? ఏం తగ్గించలేదు సార్, నాకు తెలిసి ఒక 2 రూపాయలు తగ్గించారండి. 98 నుంచి 2 రూపాయలు తగ్గింది సార్. చంద్రబాబు నాయుడు హయాంలో 47 రూపాయల దాకా కూడా వచ్చింది సార్. అదే డీజిల్ వ్యాట్ ట్యాక్స్ పై చెప్పి ఒక 4 రూపాయలు పెరిగింది, 51. ఈ మన వైఎస్ఆర్సీపీలోని మరి ఇంత రేటు మరి మేము ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు మీరు మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటారు కదా, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు అయితే ఏమి లేవు సార్, మనం మాట్లాడకూడదు సార్. రోడ్లు అయితే ఏమీ లేవు సార్. రోడ్ల కోసం మొత్తం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రోడ్లు అద్దంలా మెరిసిపోతా ఉన్నాయి చెప్పండి. ఏమి లేదు సార్, ఏమి లేదు సార్, చాలా ఘోరంగా ఉంది సార్, చాలా ఘోరంగా ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. మీరేం చేస్తారు? నాది వ్యాన్ అండి, లారీ నాది, మినీ లారీ. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 220 రూపాయలు కట్టేవాళ్ళు ఉన్నాయి. ఆయనే కదండి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా 220 రూపాయలే ఉందండి. అదండి ఎవరు చేసినా 220 అండి గ్రీన్ ట్యాక్స్. మాకు ఈ రెక్కాడితేనే కానీ డొక్కాడిన జీవితాలండి. ఇవాళ ఈ రోడ్ల పరిస్థితి కానీ మా పరిస్థితి కానీ అసలు ఏం బాగలేదండి. ఈ 5 సంవత్సరాల్లో నరకం అంటే ఏంటో చూస్తున్నాం అనమాట. మోటార్ బిల్లు వచ్చి ఆదాయం తక్కువ అండి, ఖర్చులు చూస్తే ఎక్కువ. ఏమండి 76 రూపాయలు ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉండే డీజిల్ రేటు. అలాగే 100, 110కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు అలాగే 98, 97 అలా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మా జీవితాలు ఎంతవరకు అండి? రెక్కాడదానికంటే డొక్కాడిన జీవితాలు మాయి. అది తిరగాలి, మేము తినాలి, ఆస్తులు లేవు. దానికి తగ్గట్టు అమ్మ ఓడని, ఆ ఓడని, ఈ ఓడని వేసి ఆ భారం అంతా మా మీద పడిపోతుందండి చాలా దారుణంగా. అంటే ఆయన నోరు తెరిస్తే నేను పేదల పక్షపాతిని అని చెప్పుకుంటా ఉంటారు కదా. అవునండి. మీకు ఆయన వల్ల ఉపయోగం ఏం జరగలేదు? మా లారీ డ్రైవర్లకి, మా లారీలకి అయితే ఏ ఉపయోగం లేదండి. ఆయన వల్ల ఏ ఉపయోగం లేదండి. అదండి మేము ఆయన వల్ల నష్టపోయి లాసిపోయాం తప్పగానండి. లారీ డ్రైవర్ అనేవాడికి ఏ సంక్షేమం లేదండి, ఏమీ లేదండి. ఇవాళ ఇప్పుడు ఈ ట్యాక్స్ కూడానండి 3 నెలలకు ఒకసారి కట్టి రోడ్డు ట్యాక్స్ కూడా 2,450 రూపాయలు ఉండేదండి. ఈ వెహికల్కి 2,450 రూపాయలు. ఇప్పుడు ఈయన మొన్న టర్ము ఈ టర్ము కలిసి ఈ 2 క్వార్టర్ల నుంచి 3,050 రూపాయలు చేశారండి. ఆయన పెంచాడు, జగన్ గారే పెంచాడండి. ఇది 3,050, 24,50. ఇది కాకుండా లేబర్ ట్యాక్స్ మార్చి నెలలో ఆ డ్రైవర్ నిమిత్తం లేబర్ ట్యాక్స్ 1,000 రూపాయలు కట్టించుకునేవారండి. అది కూడా 220 రూపాయలు పెరిగిందండి. 1,220 రూపాయలు కట్టామండి. అదే మా పరిస్థితి. థ్యాంక్ యూ.